నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఆల్మోస్ట్ 100 డేస్ మాత్రమే మిగిలి ఉంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం. అయితే పార్టీల పరిస్థితి ఏంటి, ఓటర్లు ఎటువైపు చూస్తున్నారు, వారి మనసులో ఏముంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం కవిత గారు. సో ప్రకాష్ గారు, మనకి తెలంగాణకి 100 రోజుల ప్రణాళికని పార్టీలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఒక పక్క చేరికలు, ఒక పక్క పొత్తులు, ఆ తర్వాత నినాదాలు, సరికొత్త నినాదాలతో ముందుకెళ్తున్నాయి. ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారు, ఎవరి గ్రాఫ్ ఎలా పెరిగిందంటారు? ఈ విషయంలో బీఆర్ఎస్ కొద్దిగా అడ్వాన్స్డ్గానే ఉంది. అంటే నేను ఇప్పుడే కొన్ని విషయాలు మీకు చెప్పలేను, బట్ బీఆర్ఎస్లో ఈ రెండు పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జాయినింగ్స్ రాబోతున్నాయి. మామూలు కార్యకర్తలే కాకుండా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ, గతంలో ఈ రాష్ట్రంలో ఆ పార్టీలను నడిపించిన వాళ్ళు కూడా ఆలోచనలు పడ్డారు. వారం రోజుల్లో చాలా అద్భుతాలు జరగవచ్చు. బట్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు క్యాపిటల్ అన్నట్టుగా అధికార పార్టీ వైపే అడుగులు కనబడతా ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ టికెట్ రాదు అని అనుకుంటారో వాళ్ళు అక్కడ ఖర్చు వేసుకొని కూర్చున్నారు. బట్ కేసీఆర్ గారు లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ స్థానాలలో ఎవరికి టికెట్ ఇస్తున్నాడు, ఎవరికి ఇవ్వట్లేదు అనే విషయాలను మాత్రం ఆయన చెప్పాడు. ఆయనకు మాత్రమే తెలిసిన విషయం అది. ఇంకొకరు ఎవరు చెప్పినా కూడా జనం కూడా నమ్మరు. ఆయన ఎవరికి ఇస్తాడో ఎవరికి ఇవ్వరు. క్యాండిడేట్ కూడా తనకు లాస్ట్ మినిట్లో టికెట్ రాకపోయినా కూడా ఆ విషయం ఆయన పసిగట్టలేడు. ఆ టాక్టిక్స్ కేసీఆర్ గారు చేస్తారు. కాబట్టి ఈ బలమైన నాయకులు టీఆర్ఎస్ నుంచి ఇంకో పార్టీలో పోయే అవకాశాలు లేవు. టికెట్ రాదనుకున్న వాళ్ళు కూడా సరే సార్ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, టికెట్ రాకపోయినా కూడా మన గురించి సార్ ఆలోచిస్తాడు, ఏదో ఒకటి ఇచ్చి సర్ది నన్ను అడ్జస్ట్ చేసుకుంటాడు అనే ఆలోచనలలో కూడా చాలామంది ఉన్నారు. ఈ భావన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కూడా ఉందా? ఉన్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమందికి అర్థమైంది మాకు టికెట్ రాదు అని. బట్ వాళ్ళు కూడా పోయే సాహసం చేయట్లేదు. అక్కడ పోయినా కూడా వాళ్ళు ఏమీ అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. మీకు ఇస్తాం మీరు రండి అని చెప్పి అష్యూరెన్స్ అక్కడి నుంచి కూడా రావట్లేదు. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు ఇక్కడ జాప్యం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే 100% గెలుస్తారు, ప్రజల్లో కూడా మీడియాలో కూడా వీళ్ళు గెలుస్తారు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ వరకే నేమ్స్ అనౌన్స్ అవుతాయి. కొద్దిగా 50-50 ఛాన్సెస్ ఉన్న వాళ్ళు కానీ, కొద్దిగా వెనుకబడి ఉన్న వాళ్ళే కానీ ఇవన్నీ కూడా ఆపుతారు, అనౌన్స్ చేయరు. నాకు తెలిసి ఫస్ట్ లిస్ట్ ఈ మంత్ ఎండ్ లోపల వస్తుంది అనుకుంటున్నా. ఇండైరెక్ట్గా వాళ్ళకి అందరికీ చెప్పేశారు, మీరు బాగా చేసుకోండి, మీకు ఇబ్బంది లేదు అని. ఎవరికైతే చెప్పలేదో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాన్స్టిట్యున్సీలలో కూడా వాళ్ళకు మీది కొంత సర్వేలో తక్కువ ఉంది, మీరు ఓవర్కమ్ కావాలి, మీరు ఎక్కువ పని చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళు అక్కడ పని చేసుకుంటున్నారు. సార్ కూడా ఆ సర్వే లాస్ట్ మినిట్లో, అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ సర్వేలు చేస్తారు, ఎవ్రీ మంత్ చేసే సర్వేలలో గ్రాఫ్ పెరుగుతున్నది అనుకోండి, ఈరోజు ఆయన టికెట్ ఇవ్వద్దు అనుకున్న వ్యక్తికి కూడా మళ్ళీ ఇవ్వచ్చు. అంటే గెలిపే లక్ష్యంగా ఉంటుంది కేసీఆర్ గారి స్ట్రాటజీ. ఆ గెలిపే లక్ష్యంగా ఉంది కాబట్టి నవంబర్లో అతను పికప్ అయ్యాడు అనుకోండి, నవంబర్లో వచ్చిన సర్వేల డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయనుకోండి, వాళ్ళకి ఏవైతే ఆయన సూచనలు చేశాడో వాటన్నిటిని ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ చేసి క్యాంపెయిన్లో భాగంగా వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి ఓవర్కమ్ కాగలిగితే ఇవాళ రాదు అనుకున్న వాళ్ళకు కూడా నవంబర్ ఎండింగ్ వరకు కన్ఫర్మ్ కావచ్చు. బట్ నామినేషన్ వేసే నాటి వరకు ఆ అభ్యర్థులకు సస్పెన్సే ఉంటుంది, బీఫామ్ చేతిలో పెట్టే వరకు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, గతంలో పార్టీని నడిపినటువంటి నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు వస్తున్నారు రెండు పార్టీలకు. ఎంతమంది వస్తున్నారు అంటే నంబర్ చెప్పలేము, బట్ ఒక ఎఫర్ట్ అయితే జరుగుతూ ఉంది. ఆ ఎఫర్ట్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా వాళ్ళని పోకుండా కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఈ వార్లో ఎవరు గెలుస్తారు అనేది మనం ఇంకొక 4-5 డేస్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో చాలా వినిపించినటువంటి పేర్లు రేవంత్ రెడ్డి, అక్కడ ఆయన అధ్యక్షతన వర్క్ చేయడం ఇష్టం లేక జానారెడ్డి ఇటువైపు చూస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు, వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ వారసులు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలి అనేది ఆ కండిషన్తో బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు అని. దానికంటే కూడా బీఆర్ఎస్ మళ్ళీ 3వ సారి అధికారంలోకి వస్తుంది, మా పిల్లలకు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది అనేదే ఫస్ట్ ప్రయారిటీ. కొంతమంది రేపు రేవంత్ సీఎం అయితే ఆయన కింద మనం పనిచేయాలన్నా, ఆయన నడుపుకోవాలన్నా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరికి
ఒక డైరెక్షన్ వచ్చింది. ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఎలక్షన్స్ వరకు ఆయన ఉంటాడు, తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది మా ఇష్టము, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పార్టీ వదలొద్దు అని పెద్దవాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు డీకే శివకుమార్ మొత్తం తాను ఒక్కడై పార్టీ ఫండ్ గ్యాదర్ చేసి మొత్తం క్యాంపెయిన్ అంతా బాధ్యత తీసుకొని పోల్ మేనేజ్మెంట్ చేసి తన అధికారంలోకి రావాలనుకున్నాడు, ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. బట్ లాస్ట్ మినిట్లో మళ్ళీ యడ్యూరప్పని తీసుకొచ్చి అది ఈయన తీసుకొచ్చి పెట్టారు, సిద్ధరామయ్యని తీసుకొచ్చి పెట్టారు. అయితే తెలంగాణలో కూడా కాంగ్రెస్ రాదు, ఒకవేళ వచ్చినా కూడా అటువంటి పరిస్థితి వస్తుంది. రేవంత్కు సీఎం పీఠం ఇస్తారని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి వాళ్ళు రేవంత్ గురించి పార్టీలో కొనసాగడమా బయటికి పోవడమా అనే ఆలోచన కంటే కూడా మా టైం అయిపోయింది, రేపు రాబోయే తరానికి కేటీఆర్ గారే ఒక హోప్గా కనబడుతున్నారు, ఆయనతో అటాచ్ చేసినట్టయితే ఫ్యూచర్ పిల్లలకు బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మీరు అక్కడి నుంచి బీఆర్ఎస్లోకి వస్తారని చెప్తున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చాలా కీలకంగా ఉన్నటువంటి షర్మిల ఎదురు చూస్తుందని, గతంలో కోదండరామ్ గారు కూడా మెర్జ్ చేయడానికి లేకుంటే పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిస్తే ఏ ఫలితం వచ్చిందో, షర్మిల రాబోయే ఎలక్షన్లల్లో ఒకవేళ కనుక కాంగ్రెస్తో కలిస్తే కేసీఆర్ గారి నెత్తిన పాలు పోసినట్టయితే, ఇంతకుమించి ఏం చెప్పాను నేను. కోదండరామ్ గారు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారనిపిస్తుంది. ఒకవేళ నేనే కోదండరామ్ గారి స్థితిలో ఉండి బీఆర్ఎస్ దిక్కు పోకుండా డోర్స్ క్లోజ్ అయ్యి నా అంతటి నేను ఏదైనా చేయాలని అనుకున్నట్టయితే ఒక సామాజిక ఉద్యమాన్ని నేను మొదలు పెడతాను, రాజకీయ ఉద్యమాన్ని పక్కకు పెట్టి. ఎందుకంటే ఏ పార్టీ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఆలోచించని, సమయం ఇవ్వలేని, చేయాలనుకోని చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రజల కోసం చేయాల్సినవి. ఆయన లైఫ్ అంతా ప్రజల కోసం డెడికేట్ చేశాడు కోదండరామ్ గారు. చిన్నప్పటి నుంచి, విద్యార్థి దశ నుంచి. ఒక పక్కన పౌర హక్కుల నేతలను తీసుకెళ్ళి కాల్చి చంపుతూ ఉంటే ఆయన ఇల్లు కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టాడు. బాలగోపాల్ గారి కేర్ ఆఫ్ అడ్రస్ కోదండరామ్ ఇల్లు. అటువంటి డెడికేటెడ్, తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి జేఏసీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఏమాత్రం అవకాశం లేని రాజకీయాల్లోకి వచ్చేదానికంటే, ఏ 5-10 సీట్ల కోసమో కాంగ్రెస్తో బేరం ఆడేదానికంటే, ప్రజల్లో ఉన్న అసమానతలు, వివక్ష, ప్రజలకు జరుగుతున్న అసౌకర్యాలు, ప్రజల్లో కలిగించాల్సిన చైతన్యము, ఈ విషయాల మీద దృష్టి పెట్టి ఎన్నికలకు దూరంగా ప్రజల కోసం పనిచేసినట్టయితే చిరస్థాయిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కోదండరామ్ గారు మిగిలి ఉంటారు. ఒకవేళ ఆయన అనుకున్న పద్ధతిలో ఈ ప్రచారం చేసినా కూడా మళ్ళీ 5 ఏళ్ల వరకు ఒక పెద్ద సైన్యం ఆయనకు తయారవుతుంది. ఆ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ ఏం చేశాడో అది కోదండరామ్ గారు ఆదర్శంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ అధికారంలోకి రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ అనుకోవట్లేదు, ఆయనకు ఆ భ్రమలు లేవు. కానీ తను ఎస్టాబ్లిష్ కావాలనుకుంటున్నాడు, తన నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు, తన లక్ష్యాన్ని ప్రజల్లోకి చేర్చాలనుకుంటున్నాడు. కన్షీరామ్ ఎట్లయితే సమయం కోసం వేచి ఉన్నాడో, కన్షీరామ్ చేతిలో మాయావతి లాంటి వాళ్ళు ఎట్లయితే రూపుదిద్దుకున్నారో, వాళ్ళ స్ఫేరోస్ని ఒక్కొక్క స్ఫేరోను ఒక మాయావతి చేయాలనుకుంటున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో పోయినట్టుగా కోదండరామ్ తొందరపడకుండా లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో పోయినట్టయితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. ఆయన మార్చాలనుకుంటున్న రాజకీయ వ్యవస్థకు ఆయన నాయకుడు కాబోతాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వెంట పోతే ఆయన గతంలో ఏ తప్పులు చేసి అయితే ప్రజల్లో అభిమానాన్ని పోగొట్టుకున్నాడో, ఇంకా ఈసారి కూడా అదే తప్పు రిపీట్ చేసినట్టయితే ఇంకా ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ప్రజల్లో తన ఒక నాయకునిగా తనకున్న స్థానాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు కాకపోయినప్పటికీ భవిష్యత్తులో అయితే ఒక కీలకమైనటువంటి కీ రోల్ ప్లే చేయబోతున్నారు తెలంగాణ పాలిటిక్స్లో. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన చాలా ప్రధానమైన వ్యక్తి కాబోతాడు. నాకు ఆయన గురించి తెలుసు, ఆయనతో పరిచయం ఉంది, ఆయన స్ట్రాటజీస్ తెలుసు. కన్షీరామ్ ఏం చెప్పాడో 100కి 100 రూపాయలు మాయావతి అమలు చేయలేదు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమలు చేస్తాడు. కన్షీరామ్కు నిజమైన వారసుడు భారతదేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే అవుతాడు. సో ఇప్పుడు మనం తెలంగాణలో కాంగ్రెస్ అండ్ బీజేపీ గురించి మాట్లాడుకుంటే సరికొత్త నినాదంతో మనకు 100 రోజుల ప్రణాళిక, 100 రోజుల తర్వాత మేమే అని వాళ్ళు చెప్తున్నారు. తిరగబడదాం, తరిమి కొడదాం కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్కో హటావో తెలంగాణ బచావో బీజేపీ. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ నినాదాలు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ అనేది? ఈ రెండు సెల్ఫ్ గోల్సే అవుతాయి.
వీళ్ళు అనంత మాత్రాన ప్రజలు తిరగబడే స్థాయి ఉందా? ఇప్పుడు ప్రజల చైతన్య స్థాయిని దృష్టిలో పెట్టుకొని ఒక్కడుగు ముందుకు ఉండి నడిపించాలి తప్ప వీళ్ళు కేసీఆర్ పట్ల ఆకాశంలో ఉండి నేల మీద ఉన్న ప్రజలకు చేజాపితే ప్రజలు అందరూ. ఎప్పుడైనా నినాదం అనేది చాలా ఇంపార్టెంట్. నినాదం ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది చాలా కీలకం. తరిమి కొడదామనే స్థాయిలో ప్రజలు కేసీఆర్ గారి గురించి ఆలోచిస్తున్నారా? 57 ఏళ్ళు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు తెలంగాణకు కేసీఆర్ గారు చేసిన తర్వాత ఆకలి చావులను, వలసలను, పేదరికాన్ని చాలా వరకు దూరం చేయగలిగిన కేసీఆర్ను, రైతులకు అనేక రకాల సమస్యలను పరిష్కరించిన సాగునీటి దగ్గర నుంచి పెట్టుబడి వరకు చాలా సమస్యలను అడ్రస్ చేశాడు. ఇన్ని మంచి పనులు చేసిన కేసీఆర్ను తరిమి కొడదామనే హార్ష్ వర్డ్స్ వీళ్ళు వాడినట్టయితే అవి ప్రజలు అందుకోలేని స్లోగన్స్ లాగానే ఉంటాయి తప్ప ప్రజల్లోకి చేరవు, ప్రజలు వాటిని స్వీకరించరు. దాని పట్ల ప్రజలకు ఒక రకమైన సానుభూతి కేసీఆర్ పట్ల పెంచడం అవుతుంది. ఇప్పుడు ఆ నినాదం ఎక్కడిచ్చినా కూడా ఎందుకు తరిమి కొట్టాలి, ఏం తప్పు చేశాడని తరిమి కొట్టాలి, ప్రతి ఊరికి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినందుకు తరిమి కొట్టాలన్నా, ప్రతి పొలానికి సాగునీరు ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని కావాల్సిన రిజర్వాయర్లన్నీ క్రియేట్ చేసి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు రైతుల మీద నేను పన్నులు వేయను అని చెప్పి మొత్తం ప్రభుత్వం నుంచి భరిస్తున్నందుకు తరిమి కొట్టాలన్నా, ఆసరా పెన్షన్లను 250, 300 దాన్ని వేలల్లోకి మార్చినందుకు తరిమి కొట్టాలన్నా, ఈ ప్రశ్నలు ప్రజల్లో నుంచి రేవంత్ రెడ్డికి వస్తాయి. ఇప్పుడు ఇచ్చిన స్లోగన్ వెనక్కి తీసుకోలేడు, కొత్త స్లోగన్ క్రియేట్ చేయలేడు. ఇది సెల్ఫ్ గోల్ అవుతుంది రేవంత్ రెడ్డికి. మరి బీజేపీ చేసిన నినాదం? బీజేపీ 3rd ప్లేస్లో ఉందమ్మా రాష్ట్రంలో. ఆ పార్టీ గురించి నేను కొద్దిసేపు చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు వరుసగా తప్పులు చేస్తున్నారు. మొట్టమొదటి తప్పు ఏదైతుందో వాళ్ళు సంజయ్ని దించివేయడం. ఇంకా దాన్ని ఓవర్కమ్ కావడానికి నెక్స్ట్ 2 months కొన్ని స్ట్రాటజీస్ తీసుకున్నారు. ముగ్గురు కలిసి పనిచేయాలి అనేది ఒకటి వాళ్ళు బయట పెట్టలేదు. బట్ నాకున్న సమాచారం మేరకు ఏంటంటే రేపు ఆగస్టు చివరి వారంలో రథయాత్రలు స్టార్ట్ చేయబోతున్నారు. 3 రథాలు, 3 నాయకులు. బండి సంజయ్ని పక్కకు జరపడం వల్ల గ్రాఫ్ ఎంత పడిపోయిందో మోడీ గారు అర్థం చేసుకున్నారు. దాని మీద మందలింపులు కూడా జరిగినాయి. తప్పియడం మంచిది కాదు అని చెప్పిన వ్యక్తి ఆయనకి ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన తప్పించారు. ఆ సంజయ్ని తప్పియడం వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి సంజయ్కో రథం ఇస్తున్నారు, రాజేందర్కో రథం ఇస్తున్నారు, అండ్ కిషన్ రెడ్డికో రథం ఇస్తున్నారు. దీన్ని అంతా తీసుకుపోయి సెప్టెంబర్ 17 నాడు విమోచన దినం ఏదైతే లిబరేషన్ డే అని అన్నారో ఆ రోజు ముగింపు సభ పరేడ్ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఈ ప్రచారం ఎంత ఉధృతంగా చేసినా కూడా కొంత బీజేపీ గ్రాఫ్ పెంచుకోగలుగుతారు. వాళ్ళ గ్రాఫ్ పెంచడం వల్ల లబ్ధి పొందేది టీఆర్ఎస్. ట్రయాంగిల్ ఫైట్ కొన్ని స్థానాలలో ఉన్నది. ఇంకొన్ని స్థానాల్లో కనుక ట్రయాంగిల్ ఫైట్ అయినట్టయితే డెఫినెట్గా టీఆర్ఎస్కు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చాలా స్థానాల్లో ఐజాన్ టుడే ముఖాముఖి పోటీ ఉంది. బీజేపీ ఉన్న నామమాత్రంగా ఉంది. నాకు తెలిసి ఒక 70-80 స్థానాల్లో బీజేపీ డిపాజిట్స్ రావు. ఇంకొక 15-20 స్థానాలల్లో వాళ్ళు కొంత పోటీ ఇవ్వగలుగుతారు, కానీ అది ట్రయాంగిల్ లెవెల్లో రాదు. ఒక 15 స్థానాల్లో మాత్రమే వాళ్ళు ట్రయాంగిల్ ఫైట్లో ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎంత ఎదిగితే అంత బీఆర్ఎస్కి లాభం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ కానీ వాళ్ళు పెట్టబోయే ఖర్చు కానీ ఇదంతా బీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుంది తప్ప నష్టం చేకూర్చదు. గతంలో మీరే ఒక మాట అన్నారు, బీజేపీ అధ్యక్షుడిని మార్చడం వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ అనేది కొంచెం పెరిగింది అనేది. ఇప్పుడు వీళ్ళు చేయబోయే రథయాత్రల వల్ల బీజేపీ కొంచెం గ్రాఫ్ పెంచుకోబోతుంది అనుకుంటున్నారు. దానివల్ల కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతుంది, దాంతో తగ్గిపోతుంది. ఇది సీసా లాగా అయిపోయింది. కాబోయే కార్యం గంధర్వులే చేస్తారనేది అవును, ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు పెద్దలు. అది జరగబోతుంది. సో ఇప్పుడు సీట్లు అనేవి ఎవరికి ఎన్ని రాబోతున్నాయి అనుకోవచ్చు? పెద్ద మార్పు ఏం లేదమ్మా. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టే ఎట్టి పరిస్థితుల్లో గెలవగలిగే సీట్లు టీఆర్ఎస్కు 70 పైనే ఉన్నాయి. ఇంకా అందరూ కొట్టాడాల్సింది ఆ 40-42 సీట్లనే. ఎందుకంటే 7 సీట్లు అయితే ఎంఐఎం ఖాతాలో ఉంటాయి. ఇక ఆ 12 ఈ 30 ఈ 42 సీట్లనే కొట్లాడాలి. ఎవరు కొట్లాడినా కూడా కాంగ్రెస్ ఆ 41 సీట్లు నాకే వస్తాయంటుంది. బీజేపీ ఖచ్చితంగా చెప్పాలంటే
గెలవగలిగే సీట్లు ఒక 3-4 కంటే ఎక్కువ లేవు. ఐజాన్ టుడే మూడే ఉన్నాయి. మూడే ఉన్నాయి. అంటే ముగ్గురు ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఈ ముగ్గురు కూడా ఓడిపోబోతున్నారు. ముగ్గురు ఈటల రాజేందర్ కూడా ఐజాన్ టుడే ఈటల రాజేందర్ కూడా ఓడిపోబోతున్నాడు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేసుకోగలిగితే ఇంకొక 3 అదనంగా వస్తున్నాయి వాళ్ళకు. ఆ 3టికి 3 తోడవుతాయి. ఉదాహరణకు కొంతమంది చాలా కాలంగా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకే పరిమితమై బాగా వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ టీఆర్ఎస్కు వాళ్ళకు చాలా హోరాహోరీ జరుగుతుంది. సీనియర్ నాయకులు ఉన్నారు, గతంలో మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు బీజేపీలో. ఆ స్థానాలలో మాత్రం బీఆర్ఎస్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అట్లా ఒక 15 సీట్లలో పోటీ ఇవ్వగలుగుతారు. ఏమైనా నామినేషన్ డిపాజిట్లు వస్తే ఆ 15 స్థానాలనే రావాలి, గెలవగలిగితే ఆ 15 స్థానాలనే గెలవాలి. ఆ స్థానాలు ఏవో బీఆర్ఎస్ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ కూడా తెలుసు. సో అందుకే బీఆర్ఎస్ పెద్ద ఫోకస్ పెట్టదా వాటి మీద, సైలెంట్గా ఉంటుందా, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుందా? బీఆర్ఎస్ టార్గెట్ ఇప్పుడు కాంగ్రెసేనమ్మా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో బీఆర్ఎస్ కుమ్మక్కైంది బీజేపీతోని అని ఏదైతే ప్రచారం జరుగుతున్నదో నేనైతే నమ్మడం లేదు. బీఆర్ఎస్ ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా బీజేపీకే ప్రత్యామ్నాయం. ఆ దిశలో కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి ఆయన ఒక మహారాష్ట్ర తప్ప వేరే వాటి మీద ఫోకస్ చేయట్లేదు. కానీ ఎలక్షన్స్ అయిన మరుక్షణం నుంచి ఆయన ఫైట్ అంతా కూడా బీజేపీతోనే ఉంటుంది. అధికారంలోకి మళ్ళీ బీజేపీ వచ్చినా కూడా బీజేపీతోనే ఆయన ఫైట్ ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో బీజేపీకి సరైన ప్రత్యర్థి బీఆర్ఎస్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ ఈసారి కొంచెం పుంజుకుంటుంది నేషనల్ లెవెల్లో, బట్ అధికారంలోకి రానప్పుడు ఏమైందంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మళ్ళీ గ్రాఫ్ తగ్గిపోతుంది. కాబట్టి బీఆర్ఎస్కు అవకాశం ఉంది పెంచుకోవడానికి. తెలంగాణ ఎట్లయితే డెవలప్ చేశాడో ఈ మోడల్ని దేశమంతా వర్తింపజేయాలనే ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి రైతుల వరకు కేసీఆర్ను కోరుకుంటున్నారు. ఆయన సమయాభావం వల్ల అందుకోలేకపోయాడు. ఎలక్షన్ తర్వాత కనుక ఇమ్మీడియట్గా ఆ కార్యక్రమాన్ని ఆయన స్టార్ట్ చేస్తే 2 to 3 ఇయర్స్లో ఆయన దేశవ్యాప్తంగా ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా బీఆర్ఎస్ను మలచగలుగుతాడు. ఈ రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ అయిన తర్వాత పార్లమెంటు జరిగే ఎన్నికల మధ్యకాలం అది కేసీఆర్ గారికి చాలా కీలకం. అదే ఆయన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.